జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో ఎంత వైభవంగా జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడికి తరలి వచ్చినటువంటి జనం, బారులు తీరినటువంటి జనం, నిండిపోయినటువంటి స్టేడియం, 5 కిలోమీటర్ల వరకు బారులు తీరినటువంటి జనం, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అది జీర్ణించుకోలేక ఆపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఎస్పెషల్లీ రాంబాబు గారు, ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్లీస్ట్ రాంబాబు కాన్స్టిట్యున్సీలో పనిచేయకపోయినా కానీ అట్లీస్ట్ జనసేనని తిట్టుకుంటూ ఏదో విధంగా పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక మెప్పు పొందడానికి ఈరోజు జనసేన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయనలాగా సుత్తి కొట్టకుండా సూటిగా ఆయన అడిగినటువంటి 4 ప్రశ్నలకు ఈరోజు సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఆయన అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న, జనాలు రాలేదు. సో రాంబాబు గారు, మీరు అసలు ఏ టీవీ ఛానల్ పెట్టుకున్నా కానీ లక్షల్లో జనాలు వచ్చారు. దగ్గర ఆల్మోస్ట్ 10 లక్షల మంది జనం ఒకే దగ్గరికి రావడం జరిగింది. మినిమం 5 నుంచి 8 కిలోమీటర్ల వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సభ అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళడానికి మినిమం 6 గంటల టైం పట్టిందని కూడా మాకు వచ్చినటువంటి సమాచారం. మీరు డ్రోన్ విజువల్ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ కంప్లీట్గా ఫుల్ ప్యాక్ అయిపోయింది. బ్రహ్మాండమైన జరిగినటువంటి ఈ యొక్క సభను తట్టుకోలేక, ఓర్వలేక, ఎరుపెక్కినటువంటి పిఠాపురాన్ని చూసి తట్టుకోలేక మీ కళ్ళల్లో ఎరుపు కనిపించింది. సో అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది 100% స్ట్రైక్ రేట్ అనేది కాదు, వాళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు, అది ఇది అని చెప్పి మీరు మాట్లాడారు. బయట పార్టీ నుంచి మా పార్టీలోకి రావడం కాదు, యాక్చువల్గా మీ పార్టీ ఫామ్ అయిందే పీఆర్పీ ప్రజారాజ్యంలో నుంచి వచ్చినటువంటి 80-90% మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజారాజ్యం మూలాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్ అంటే మీకు అర్థం కావట్లేదు. 100% ప్రజలు మమ్మల్ని నమ్మారు, 100% నమ్మకాన్ని జనసేన పైన ఉంచారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 100 మార్కులు ఇచ్చిన వాళ్ళు 100 చెప్పుకుంటారు, 11 మార్కులు ఇచ్చిన వాళ్ళు 11 చెప్పుకుంటారు. ఫస్ట్ ర్యాంకు 100/100 అని, 98/100 అని, ఇలా మనం చూస్తూ ఉంటాం. కాలేజీల్లో పెద్ద పెద్ద కళాశాలలో ముందు వేస్తుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చాయి కాబట్టి, వాళ్ళు సాధించినటువంటి విజయం కాబట్టి ఆ 100/100 అని చెప్పుకుంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. 100% నమ్మకంతో, 100% నిజాయితీగా, 0 పాలిటిక్స్ తోటి, డబ్బులు పంచకుండా 100% ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని కొట్టినటువంటి 100% స్ట్రైక్ రేట్. సో అది మీరు తట్టుకోలేక బొబ్బోలు పెట్టుకున్నా, గోల పెట్టుకున్నా, మొత్తుకున్నా, అరిచినా, గీ పెట్టినా, ఏడిచినా కానీ 100% రేట్ అనేది ఇక్కడే కాదు, దేశం మొత్తము, ప్రపంచం మొత్తంలో అందరూ చూశారు. ప్రతి ఒక్కరికి తెలుసు, మేధావులకు తెలుసు, ఎనలిస్టులకు తెలుసు, మీడియాకు తెలుసు, ప్రతి రాజకీయ నాయకునికి కూడా తెలుసు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100% వాస్తవం. మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన శక్తి మీద గెలవలేదని చెప్పి మీరు పాయింట్ రైజ్ చేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒకే ఒక్కడే నిలబడి 11 సంవత్సరాలు ఆయన పడ్డటువంటి కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కొన్ని వేల కిలోమీటర్లు నడిచాడు, వేల సభలు పెట్టాడు. ఆరోగ్యం సహకరించకపోయినా కానీ ఆయన కొంత రెస్ట్ తీసుకుంటూ కూడా ఒక్కొక్క రోజు 10 సభలు కూడా అటెండ్ అయినటువంటి రోజులు ఉన్నాయి. ఆయన పడ్డటువంటి కష్టానికి ఈరోజు వచ్చినటువంటి ఈ 21 మెంబర్స్ను ఆయన నిలిచాడు, నిలబడ్డాడు, గెలిచాడు, గెలిపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్తో అందరినీ గెలిపించుకున్నాడు. పిఠాపురంలో ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. అది ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకము, జన సైనికుల యొక్క కష్టము, ఈ ప్రజల నమ్మకము కలిపి ఆయన గెలిచాడు తప్ప ఎవరో వచ్చి ఆయనని గెలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీఈస్ ఎ లీడర్, ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్. మీరన్నదే అనుకుంటే మరి మిగిలిన 20 చోట్ల కూడా మరి ఓడిపోవాలి కదా, మరి 20 చోట్ల కూడా గెలిచారు కదా, ప్లస్ 2 ఎంపీలు కూడా గెలిచారు కదా, మొత్తం 23 మంది గెలిచారు కదా. ఇది ఎలా సాధ్యమైంది? బికాజ్ ఆఫ్ ఓన్లీ 1 మ్యాన్, పవన్ కళ్యాణ్ గారు వల్ల మాత్రమే సాధ్యమైంది. సో కాబట్టి మీరు అవాకులు చవాకులు వేలకుండా, అది తట్టుకోలేకుండా ఫస్ట్ మీరు మీ యొక్క కడపలో గెలిపించుకోలేకపోయారు. ఇంకా మీరు వచ్చేసి మా పిఠాపురం గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటుగా ఉంది మాకు అది. తర్వాత మీరు ఇంకొక పాయింట్ రైజ్ చేశారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీకి నిన్న జరిగినటువంటి సభలో చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇది వాస్తవం. తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళ యొక్క మద్దతు తెలియజేశారు. మీరు కనుక వీడియోలు కనుక చాలా క్లియర్గా చూస్తే చాలామంది హోల్డింగ్లు పట్టుకొని తమిళ్లో రాష్ట్రం ఉన్నవి, మరాఠీలో రాష్ట్రం ఉన్నవి, కన్నడలో రాష్ట్రం ఉన్నవి, ప్రతి ఒక్కరూ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మద్దతును తెలియజేయడం జరిగింది. ఆయనకు మద్దతుగా రావడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా బుల్లెట్ లాగా వెళ్ళిపోయింది. ఒక్కొక్కరికి అర్థం కావట్లేదు చాలామందికి. ఎందుకనంటే ఆయన హైలీ ఇంటలెక్చువల్ ఆయన మాట్లాడినటువంటి లాంగ్వేజ్ కానీ, ఆయన బహుభాషా ప్రజ్ఞుడు. ఆయన
తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, అనర్గళంగా హిందీ మాట్లాడతాడు, మరాఠీ, తమిళ్, కన్నడ, ఇలా 8 భాషల్లో మాట్లాడతాడు ఆయన. మీకు చదువు రాకపోవడము, మీకు అర్థంగా చేసుకోకపోవడం అనేది అది మీ కర్మ. కాబట్టి కోటిలోకి వెళ్తే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కింగ్ కోటి దగ్గరికి వెళ్తే 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం వల్ల, 30 రోజుల్లో తమిళ్, కన్నడ ఇవి నేర్చుకోవడం వల్ల మీకు చేతనైతే 4 బుక్కులు కొనుక్కోండి, మీరు చదవండి, మీ నాయకుడికి ఇచ్చి చదివించండి. లేదనంటే దానికి కూడా మేమందరం కూడా చందాలు వేసుకునే జన సైనికులుగా మీకు బుక్కులు కొనిపిస్తాం. మీ అడ్రస్ మాకు పెట్టండి, ఈ వీడియో కింద కమెంట్ చేయి, మేము పంపిస్తాం. అయితే ఆయన బలవంతంగా హిందీ భాషను సౌత్ ఇండియాలో మన దగ్గర రుద్దట్లేదు. ఆయన 2019కి ముందు ఉన్నటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా, ఏదైతే హిందీ భాష అనేది కంపల్సరీగా ఉండాలనే విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా ఆయన 2020లో వచ్చినటువంటి ఆ యొక్క విద్యా విధానంలో మార్పులు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా ఇంటలెక్చువల్గా ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది. త్రిభాషా విధానం అనేది జనసేన పార్టీ సిద్ధాంతము. అంటే మాతృభాషతో పాటు ఎనీ లాంగ్వేజ్, ఎనీ నేషనల్ లాంగ్వేజ్, అది ఇట్ మైట్ బి హిందీ ఆర్ తమిళ్ ఆర్ కన్నడ ఆర్ మలయాళం, ఏదైనా ఉండొచ్చు. అండ్ ఒకటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు అని ఆయన చేసినటువంటి ప్రతిపాదన. సో ఇది మీకు అర్థం కాకుండా నెత్తిగిక్కొని లబోదివం వంటి మొత్తుకుంటే ఏమి అర్థం కాదు. అంటే ప్రజల్లోకి ఒక రాంగ్ సిగ్నల్ని మీరు పంపిస్తూ ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టాలనేటువంటి ప్రతిపాదనలు మీరు చేస్తున్నారు, మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇకనైనా మానుకోండి, మీకు మంచి రోజులు వస్తాయి. మీరు మా జనసేన పార్టీలో చేరండి. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలనంటే, మీరు మా పార్టీ యొక్క ఈ యొక్క ఆవిర్భావ సభను, జయకేతన్ సభను మీరు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలంతా ఖాళీగా ఉండి మంచిగా ఫుల్గా మొత్తం లైవ్ మొత్తం చూసినట్టుగా మాకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఇలాగే ఉండండి. మా పేజీని లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జనసేన పార్టీ. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అన్నింటిలో ఉండండి. మీకు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ వస్తాయి. మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది, మాకు ఒక క్లారిటీ ఉంటుంది. మేము చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా మీ వరకు ఖచ్చితంగా చేరుతాయని ఆశిస్తూ, ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఎవరైనా కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో కానీ, లేకపోతే మీరు కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి, వాస్తవంగా చెప్పండి, ఉన్నదాన్ని లేనిదాన్నట్టుగా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టద్దని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, రాంబాబు గారు థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.